ఇప్పుడు మనకు ఈ ఆరోగ్యంగా ఉండడానికి ఏమేం చేయాలి అనేది కూడా ఇక్కడ ఉంది కదా. ఇప్పుడు ఇందులో మనకు ఒక అద్భుతమైన ముద్ర, అంటే హార్ట్కు సంబంధించి మన గుండెకు నూరేండ్ల ఆయుష్ అనేది చెప్పడం జరుగుతుంది. గుండెకు నూరేండ్ల ఆయుష్ అనేది ఏ రకంగా ఏం చేస్తే వస్తుంది అనేది, ఎలాంటి ముద్ర వేసుకోవాలి, ఎలాంటి ఆక్యుప్రెషర్ పాయింట్స్ చేయాలి అనేది కూడా ఇక్కడ మనకు వివరిస్తారండి. రాఘవయ్య సార్ మనకు మన క్లాస్లో సీనియర్ మాస్టర్ అండి. సార్ ఇవన్నీ కూడా వివరించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ నోట్ చేసుకోండి. ఇది ఎలా చేయాలి ఏంటి, ఒక పుస్తకము పెన్ను అయితే మెయింటైన్ చేయాలండి ప్రతి ఒక్కరూ కూడా. నమస్తే సార్, క్లాస్కు స్వాగతం అండి రాఘవయ్య గారు. నమస్తే మేడం. ఈ జూమ్ సెషన్ లో పాల్గొన్న ప్రతి ఒక్క మాస్టర్ కి హృదయపూర్వక నమస్కారం మరియు స్వాగతం. ఈరోజు మనం సమగ్ర జీవన శైలిలో వచ్చేసి అపానవాయు ముద్ర గురించి తెలుసుకుంటున్నాము. దీనిని హృదయ ముద్ర అని కూడా అంటారు. గుండె కోసం అపానవాయు ముద్ర ప్రయోజనాలు మరియు దానిని చేయడానికి దశలు. ఈ అపానవాయు ముద్ర చేసేటప్పుడు నేటి వేగవంతమైన ప్రపంచంలో మన నిశ్చల జీవన శైలి మరియు అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వలన మనకు అనేక రకాల ఆరోగ్య సమస్యలు, అంటే గుండెకి సంబంధించిన సమస్యలు వస్తున్నాయి. ఈ జబ్బుల నుంచి మనం బయటపడటానికి మన ఆహార నియమాల్లో పాటించాలి. ఆరోగ్యకరమైన జీవన శైలిని అవలంబించడం చాలా ముఖ్యమైనది. అయితే ఈ ముద్రలో వంటివి పురాతన కాలం నుంచే ఉన్నాయి, చేయటం అనేది మరుగున పడిపోయినాయి. ఈ ముద్రలు అనేది ప్రతి ఒక్కరూ చేయటం వలన మనకి ఆరోగ్య సమస్యల నుంచి బయటకు రావచ్చు, కీలక పాత్ర పోషిస్తున్నాయి. అటువంటి ఈ ముద్ర గుండె ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని ప్రసిద్ధి చెందిన అపానవాయు ముద్ర. ఇది గుండెపోటు మరియు ఇతర హృదయ సంబంధ వ్యాధులను సంబంధించిన లక్షణాలను తగ్గించే సామర్థ్యం కోసం ముద్రలో అపానవాయు ముద్ర ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఈ అపానవాయు ముద్ర అనేది చికిత్స యోగా చేతి ముద్ర. ఇది గుండె సంబంధిత వ్యాధులు నయం చేయటంలో ఎక్కువగా ఉంటుంది. ఇది గుండెపోటును నివారించడానికి పనిచేస్తుంది, గుండె భారాన్ని తగ్గిస్తుంది. అసలు ఈ గుండెపోటు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మనము స్ట్రెస్ ఎక్కువ తీసుకోవటము, అంటే కోపతాపాలు. చిన్నదానికి పెద్దదానికి కోపాన్ని ప్రేమించినప్పుడు ఆటోమేటిక్ గా మనకి ప్రెషర్ పెరుగుతుంది, దానివల్ల రావచ్చు. అదే విధంగా అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదైనా ఒక సంఘటన చూసినప్పుడు కానీ, ఏదైనా యాక్సిడెంట్ లాంటిది కానీ, ఏదైనా వార్త కానీ విన్నప్పుడు ఈ హార్ట్ కి సంబంధించినటువంటి ఒక్కసారి మనం ప్రెషర్ పడటం వలన ఈ హార్ట్ అటాక్ కూడా రావడానికి అవకాశం ఉంది. అదే విధంగా ఈ అపానవాయు ముద్ర మనం చేసే విధానం సార్ చూపిస్తానని చూడండి. ఈ చూపుడు వేలికి తీసుకొచ్చి చక్కగా ఈ బొటన వేలు ఈ ప్రాంతంలో కింద ప్రాంతంలో ఉంచాలి. అదే విధంగా పెద్ద వేలు రింగు వేలుని ఈ విధంగా పెట్టుకోవాలండి. బొటన వేలికి కలిపి ఉంచాలి, చిటికెన వేలు స్ట్రైట్ గా ఉంచుకోవాలి. సేమ్ అదే విధంగా ఈ రెండు చేతులు ఈ విధంగా ఉంచుకోవాలండి. హృదయ ముద్ర అంటారు దీన్ని చేసే విధానం. ఇంకోసారి చూపించండి సార్. బొటన వేలికి ఈ చివరి కింద భాగంలో చూపుడు వేలు మడిచిపెట్టి పెద్ద వేలుని ఉంగరపు వేలుని ఈ విధంగా కలిపి ఉంచాలండి. రెండు చేతుల హార్ట్ షేప్ లో కనిపిస్తుంది చూడండి. ఈ రెండు చేతుల వేలుని తీసుకొని వచ్చి బొటన వేలు కింద భాగంలో పెట్టాలి. అలాగే మిగిలిన రెండు వేలు, అంటే మధ్య వేలు ఉంగరం వేలు మనకు వచ్చేసి ఈ బొటన వేలుకు అతికిచ్చేసి చిటికెన వేలు స్ట్రైట్ గా ఉంచి ఈ రెండు చేతులు ఇలాగే చేయాలండి. ఇలాగే చేసి దీన్ని మన తొడల మీద పెట్టుకోవాలి. శక్తి నాడులు అని ఉంటాయి. ఎస్ సార్, చెప్పండి సార్. ఇది చేసే సమయం వచ్చేసి ప్రతిరోజు 10 నుంచి 15 నిమిషాల పాటు చేయొచ్చండి. ఇది 2 సార్లు ఉదయం సాయంత్రం పూట కూడా చేయొచ్చు. 20 నిమిషాలుగా చేసుకోవచ్చు. ఈ హృదయ ముద్ర చేయటం వల్ల మీ కళ్ళు మూసుకొని లోతైన శ్వాస తీసుకుంటూ చేయాలి. చేసేటప్పుడు ఈ హృదయ చక్రం పైన దృష్టి పెట్టడం కానీ, మీకు కావాలంటే మీ ఏకాగ్రతను పెంపొందించడానికి ఏదైనా బీజాక్షరం కూడా తీసుకొని చేయొచ్చు. ఎందుకంటే మనం ఏదో ఆలోచిస్తూ చేయడం వల్ల దానివల్ల ఉపయోగం లేదనే భావం లేకుండా ఏదైనా బీజాక్షరం తీసుకొని చేయొచ్చు. ఈ ముద్ర నుంచి తీసేసేటప్పుడు
ముందు వచ్చేసి చూపుడు వేలు తీసేయాలండి. మెల్లగా ఈ ముద్ర పెట్టుకున్న తర్వాత ఒక్కొక్కటి ఇలా ముందు చూపుడు వేలు ఓపెన్ చేస్తూ, తర్వాత మధ్య వేలు, తర్వాత ఈ వేలు ఒక్కొక్కటి అట్లా ఓపెన్ చేస్తూ చేయాలండి. అలా చేయడం వల్ల ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. ఈ అపాన వాయు ముద్ర చేసేప్పుడు ముందు జాగ్రత్తలండి. మితంగా ప్రాక్టీస్ చేయండి. మౌలిక అసమతుల్యతలను నివారించడానికి ఈ ముద్రని మితంగా చేయండి. సున్నితమైన ఒత్తిడి లేదా అసౌకర్యాన్ని నివారించడానికి చేతి వేళ్ల పైన తేలికపాటి సౌకర్యవంతమైన ఒత్తిడిని వర్తించండి. కఫ దోష అవగాహన. ఆధిపత్య కఫ రాజ్యాంగం లేదా కఫ అసమ్మతులతో ఉన్న వ్యక్తులు జాగ్రత్తగా సాధన చేయాలి. అంటే జలుబు, దగ్గు అలా కఫ దోషాలు ఉన్న వాళ్ళు జాగ్రత్త చేయాలి. ఇతర అభ్యాసాలతో కలిపి కూడా మొత్తం సామరస్యాలు మరియు అసమతుల్యత కోసం ఈ ముద్ర ఇతర యోగా అభ్యాసాలను కూడా ఏకీకృతం చేయొచ్చు చేసేటప్పుడు. ఈ అపానవాయు ముద్ర సైడ్ ఎఫెక్ట్స్ ఎలిమెంటల్ అసమతుల్యత, అధిక అభ్యాసము, భూమి మరియు అగ్ని మూలకాల యొక్క అసమతుల్యతకు దారితీస్తుందండి. ఇది బద్ధకం లేదా జీర్ణ వేడిని కలిగించును. కఫ దోష తీవ్రత. అధిక కఫ రాజ్యాంగం కలిగిన వ్యక్తులు లేదా కఫ అసమతుల్యతలను ఎదుర్కొనేటప్పుడు వారికి రద్దీ, మందగింపు మరియు బరువు పెరగడానికి దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళు జాగ్రత్త చేయాలి. ఓవర్ రిలయన్స్. వైద్యుల యొక్క సహాయం తీసుకొని తీవ్రమైన ఆరోగ్య సమస్యల కోసం ఈ ముద్రపై మాత్రం ఆధారపడటం మంచిది. అధిక ఒత్తిడి. చేతి వేళ్లపై ఎక్కువ ఒత్తిడిని వర్తింపజేయడం వలన అసౌకర్యం కలుగుతుంది. సున్నితమైన ఒత్తిడితో సాధన చేయండి. అపానవాయు ముద్ర ప్రయోజనాలు. ఈ అపానవాయు ముద్ర అనేక సానుకూల శరీర మరియు మానసిక మార్పులను తీసుకొస్తుంది. గుండెపోటు, రక్తపోటు, అదేవిధంగా మధుమేహము మరియు ఉబ్బసము యొక్క లక్షణాలను ఎదుర్కొనడంలో సహాయపడుతుంది. మనసును శాంతపరచడం మరియు మంచి నిద్రను ప్రోత్సహించడం వరకు ఈ ముద్ర నిజంగా ప్రయోగకరమైనది. అపానవాయు ముద్రను సాధన చేయడం వలన రక్త ప్రసరణ వ్యవస్థ శుభ్రపడుతుంది. అదేవిధంగా ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. ఇది ఎసిడిటీ, మలబద్ధకం మరియు గ్యాస్ట్రిక్ అసౌకర్యం నుండి ఉపశమనం పొందడంలో చాలా ఉపయోగకారిగా ఉంటుంది. ఇక్కడ కొన్ని సైన్స్ ఆధారిత మరియు వృత్తాంత ప్రయోజనాలు ఉన్నాయండి. ఇవి ఎలా అంటే శారీరక మరియు భావోద్వేగాల గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అపానవాయు ముద్రను మృత సంజీవన ముద్ర అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది గుండె ఆరోగ్యాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది. ఈ ముద్ర ప్రాణాన్ని గుండె వైపు మళ్లించటంలో సహాయపడుతుంది. తద్వారా గుండె సంబంధిత సమస్యలు నివారించవచ్చు. గుండెపోటు యొక్క లక్షణాలలో ఒకటైన ఛాతీలో నొప్పి గాని అనిపించినప్పుడు మీరు ముద్రను సాధన చేస్తే అపానవాయు ముద్ర మీకు వైద్య సహాయం కోసము సమయము, ప్రేమను అందిస్తుంది. ఇది 2017లో ప్రచురించబడిన ఒక అధ్యాయంలో కూడా నిరూపించబడింది. పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థను వ్యక్తీకరించడం చేయడం ద్వారా ఇది హృదయ స్పందన రేటు మరియు రక్తపోటును సాధారణీకరించడంలో సహాయపడుతుంది. అపానవాయు ముద్ర రక్త సిరలలో ఏవైనా అడ్డంకులను తొలగించడంలో సహాయపడుతుంది. ఇది రక్తపోటు నియంత్రణలో ఉంచుతుంది మరియు గుండెపోటులు పునరావృతం కాకుండా నియంత్రిస్తుంది. మీకు బలహీనమైన పల్స్ ఉంటే ఇది కొన్నిసార్లు గుండె దడ ఫలితము ఉంటుంది. అపానవాయు ముద్రను అభ్యసించడం ద్వారా పల్స్ రేటును సాధారణీకృతం చేసుకోవచ్చు. ఇది చేయడం వలన పల్స్ రేట్ అనేది నార్మల్కి వస్తుందండి. ఎమోషనల్ ప్లేన్ లో అపానవాయు ముద్ర హృదయ చక్రాన్ని తెరుస్తుంది. ఇది ఏదైనా భారాన్ని లేదా అస్తవ్యస్తమైన భావాలను విడుదల చేయటంలో సహాయపడుతుంది. ఇది సాధకుడిని బట్టి ప్రపంచం నుండి కరుణ, ప్రేమ మరియు దయను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటుంది. ఎసిడిక్, గ్యాస్ మరియు జీర్ణ వ్యవస్థల నుండి ఉపశమనం కలిగిస్తుంది. క్రిందికి ప్రవహించే గాలి కదలికను సులభతరం చేసే 5 వాయువులు అపానవాయు ఒకటి. ఇది అధికంగా తీసుకోవడం వలన కడుపులో ఇబ్బంది ఏర్పడుతుంది. అపానవాయు ముద్ర ఈ ఆధారపు గాలిని తగ్గిస్తుంది. కాబట్టి అల్సర్, పొట్టలో పుండ్లు లేదా యాసిడిక్ రిఫ్లెక్షన్ వంటి అజీర్ణ సమస్యలో సహాయపడుతుంది. శరీరాన్ని నిర్వీషీకరణం చేయబడుతుంది. అపానవాయు ముద్రను నిర్వీషీకరణ ముద్ర అని కూడా అంటారు. ఈ ముద్ర యొక్క ప్రధాన అంశాలు అగ్ని మరియు ఈథర్ శరీరములని నిర్వీషీకరణ ప్రక్రియను బాధ్యత వహిస్తుంది. చెమట మరియు వ్యర్థాలను
విసర్జించి శరీరాన్ని నిర్విషీకరణం చేస్తుంది. 2 సాధారణ మార్గాలు అగ్ని మరియు అంతరిక్ష మూలాన్ని సమతుల్యం చేయడం ద్వారా అపానవాయు ముద్ర ఈ మార్గం ద్వారా నిర్విషీకరణ అవుతుంది. ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. మలబద్ధకం మరియు మూత్ర నిలుపుదల సమస్య కూడా తగ్గుతుంది. అపానవాయు ముద్ర యొక్క ఇతర తెలిసిన ప్రయోజనాలు: శ్వాసకోశ పనితీరును మెరుగుపరుస్తుంది. అదేవిధంగా ఆందోళన మరియు ఒత్తిడిని నిర్వహించడానికి సహాయపడుతుందండి. మధుమేహాన్ని ఎదుర్కొనడంలో సహాయపడే కాలేయం మరియు పిత్తాశయం పనితీరును మెరుగుపరుస్తుంది. పారాసింథటిక్ నాడీ వ్యవస్థను సక్రియం చేసి మనసును త్వరగా ప్రశాంతపరుస్తుంది. నిద్రలేమి లక్షణాలను చికిత్స మరియు ప్రశాంతమైన నిద్రను ప్రేరేపించడంలో సహాయపడుతుంది. మానసిక శ్రేయస్సును ప్రోత్సహిస్తుంది మరియు ఆందోళన, చికాకును, కోపం మొదలైన ప్రతికూల భావాలను తగ్గిస్తుంది. గుండెకి స్టంట్స్ వేసిన వారు కూడా ఈ ముద్ర చేయొచ్చు. బైపాస్ సర్జరీ చేసిన వాళ్ళు చేయవచ్చు. అదేవిధంగా 3 దోషాలు సమతుల్యం చేస్తుంది. ఏమేమంటే వాత, పిత్త మరియు కప్ప. మైగ్రేను, తలనొప్పి, వెన్నునొప్పి, తిమ్మిరి, పెరాలసిస్ మొదలైన శారీరక నొప్పులను నిర్వహించడంలో కూడా ఇది సహాయపడుతుంది. ఈ ముద్ర అనేది మనం ఎప్పుడైనా మెట్లెక్కేటప్పుడు ఒక 10 నిమిషాల ముందు ముద్ర ప్రాక్టీస్ చేసి మనం మెట్లెక్కినట్టయితే అలసట అనేది మన హృదయం మీద అనేది పడకుండా ఉంటుంది. ఇదేంటంటే ముఖ్యంగా మన ఒత్తిడి అనేది తగ్గించుకోవడంలో ఈ ముద్ర సహాయపడుతుంది. అదేవిధంగా మనం తీసుకునే ఆహారం నియమాలు లేకపోవడం వల్ల మన శరీరంలో కొవ్వు పదార్థాలు పెరిగిపోవడం వల్ల ఈ హార్ట్ అటాక్ అనేది రావడానికి కారణమవుతుంది. సహజంగా జీవరాశుల్లో తాబేలు యొక్క జీవన విధానం ఎక్కువసేపు జీవిస్తుంది, ఎక్కువ కాలం జీవిస్తుంది. అంటే సుమారుగా 500 సంవత్సరాల దాకా తాబేలుకు జీవనం ఉంది. ఎందుకంటే దాని యొక్క హార్ట్ బీట్ వచ్చేసి 10 నుంచి 42 మధ్య ఉంటుంది. అదేవిధంగా కుక్క యొక్క శ్వాస విధానము 120 నుంచి 150 వరకు ఉంటుంది. ఇది నిమిషానికి వచ్చేసి. అదేవిధంగా మానవుడు వచ్చేసి 60 నుంచి 100 అంటే సుమారుగా మనకు వచ్చేసి 72 హార్ట్ బీట్ అంటారు పర్ మినిట్. మనం ఆయుర్దాయం వచ్చేసి సుమారుగా 100 సంవత్సరాలకి ఉంది. మనం అవసరానికి మించిన ఆహారం తీసుకోవడం వలన మనకు గ్లూకోజ్ లెవెల్ ఎక్కువై రక్తనాళాల గోడలకు కొవ్వుగా మారుతుంది, పెరిగిపోతుంది. ఈ రక్తము నుండి గ్లూకోజ్ ప్లస్ ఆక్సిజన్ అనేది 2 కలిసి శక్తిని జనింపజేస్తుంది. అప్పుడు రక్తనాళం ద్వారా హృదయంకు సరఫరా చేయబడుతుంది. హృదయానికి కావాల్సినంత శక్తి తగ్గిపోయినప్పుడే ఈ రక్తనాళాలు మూసుకుపోయి కుంచుకుపోయి హార్ట్ అటాక్ గా రావడానికి కారణమవుతుంది. కాబట్టి ఈ ముద్ర ద్వారా మనము ఈ హార్ట్ అటాక్ ను మనం ముందుగానే రాకుండా ఆరోగ్యం ఉన్నవాళ్ళు, ఆరోగ్యం లేకుండా హార్ట్ ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కూడా ఈ ముద్ర చేయొచ్చండి. అదేవిధంగా మనం ఈ హార్ట్ అటాక్ సంబంధించి ఆకుప్రెజర్ పాయింట్స్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఆకుప్రెజర్ వచ్చేసి మన యొక్క ఎడమ చేతికి సంబంధించి ఈ చిటికెన వేలు భాగంలో ఈ గోరు కింద అండి, ఈ గోరు కింద ఈ ఒక్క పాయింట్ ఉంటుంది. ఈ గోరు వచ్చేసి లోపల పక్క ఈ కింద పాయింట్ లో ఈ ప్రెజర్ పాయింట్స్ ఉంటాయి. దీన్ని టచ్ చేస్తూ వదులుతూ అట్లా 5 సెకండ్స్ అట్లా ఉంచి అట్లా వదులుతూ మనం కంటిన్యూగా చేసుకోవచ్చు అండి. ఇలా చేయటం ద్వారా నేను నా పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేశానండి. మా నాన్నగారికి నేను ఈ క్లాసులు వింటూ ఉన్నప్పుడు ఒక 2 ముందు రోజుల క్రితం నాకు రంగనాథ్ సార్ గారి ద్వారా తెలుసుకున్నాను. ఆ తెలుసుకున్నప్పుడు నేను ఇట్లా ఈ ప్రెజర్ పాయింట్ చేసుకోవడం వల్ల అసలు గ్యాస్ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం అని అప్పుడు మాకు తెలియదు. ఏదైతే అయిందని నేను ఈ పాయింట్ మా నాన్నగారికి అప్లై చేశాను. నేను అప్పుడు తీసుకెళ్ళటం వల్ల అప్పుడప్పుడు ఇమీడియట్ గా తీసుకెళ్ళిపోయాను. అది ఏదన్నా కానీ హాస్పిటల్ తీసుకెళ్ళాను. నేను ఉన్న ప్లేస్ నుంచి నేను హాస్పిటల్కి వెళ్తానికి కనీసం 2 hours జర్నీ ఉంది. నేను ఇక్కడ అప్లై చేసి తీసుకెళ్ళాను. అక్కడికి వెళ్ళేసరికి అప్పటికి హార్ట్ స్ట్రోక్ వచ్చిందని చెప్పారు. అయినా కానీ నాన్నగారికి ఎలాంటి ఇబ్బంది లేదు. అప్పటికి అంతా నార్మల్ అవడం వల్ల ఆయనకి బైపాస్ కి అవదన్నారు. స్టంట్స్ వేశారు, 2 స్టంట్లు వేశారు. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు. 4 months అవుతుంది. స్టంట్స్ వేసి కూడా ఆయన ఆరోగ్యంగా తిరుగుతున్నారు. ఇంకో పాయింట్ వచ్చేసి మన చేతికి మణికట్టుకి 2 వేళ్ల కింద ఈ మణికట్టు ఉంది కదండి ఎడమ చేతికి, ఈ 2 వేళ్ల కిందన ఇక్కడ ఆకుప్రెజర్ పాయింట్ ఉంది. దీన్ని ప్రెస్ చేసి వదులుతూ రిలీజ్ చేస్తూ ఉండాలి. ఈ 2 పాయింట్లు అండి ఆకుప్రెజర్ పాయింట్. ఈ సదవకాశం ఇచ్చినటువంటి మహావతార్ ఫౌండేషన్ రంగనాథ్ సార్ గారికి కృతజ్ఞత, అదేవిధంగా లలిత మేడం గారికి కృతజ్ఞత.